శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి ఎక్కువ నుంచి వరద తగ్గడంతో అధికారులు 10 గేట్లను మూసివేశారు. ఆదివారం 38 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయగా సోమవారం 14 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్లు వదులుతున్నారు. బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 930 పెరిగి రూపాయలు 1,05,880కి చేరింది. కాగా 7 రోజుల్లో రూపాయలు 4,370 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూపాయలు 850 ఎగబాకి రూపాయలు 97,050 పలుకుతుంది. అటు కేజీ వెండిపై శనివారం రూపాయలు 5,100, ఇవాళ రూపాయలు 1000 పెరిగి రూపాయలు 1,36,000గా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మేము మొదటి నుంచి సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. నేడు సత్యానికి తలవంచి కేసును సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించింది. చైనాలోని టియాన్జిన్లో జరుగుతున్న 25వ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఈ సదస్సులో చైనా, రష్యా అధ్యక్షులు జిన్పింగ్, పుతిన్ తదితర నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరేందుకు ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. తమతో కలిసి రావాలని అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు.